మిత్రులారా, అందరికీ శుభోదయం. ఈరోజు తెలంగాణ శ్రీరామకృష్ణ స్వామి వివేకానంద భావ ప్రచార పరిషత్ మరియు శ్రీరామకృష్ణ సేవా సమితి సత్తుపల్లి ఆధ్వర్యంలో సత్తుపల్లి డివిజన్లోని ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అందరికీ కూడా ఒక 500-600 మందికి వన్ డే వర్క్షాప్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద జీ మరియు విజయవాడ రామకృష్ణ మఠం బాధ్యులు స్వామి సిద్ధికంఠానందజీ మరియు మైసూర్ రామకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ స్వామీజీ శ్రీ మహామేధానంద స్వామీజీ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరి ఈ కార్యక్రమానికి నేను బయలుదేరుతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమ విశేషాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కొరకు జరిగిన ఒకరోజు వర్క్షాప్లో వక్తలు మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళగానే 2 ప్రశ్నలు వేసుకోవాలని, అవి నా ముందు ఉన్న పిల్లలు ఎవరు, నేను ఏమి చేయటానికి ఇక్కడ ఉన్నాను అనే ప్రశ్నల ద్వారా జవాబులు లభిస్తాయని అన్నారు. దేశ రక్షణకు సరిహద్దుల్లో సైనికులకు కలిగిన అంకిత భావం ఉపాధ్యాయులందరూ కలిగి ఉండాలని, ఐఆమ్ ఎంగేజ్డ్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే భావంతో పనిచేయాలని, విద్యార్థుల్లో అజ్ఞానాన్ని తొలగించి వ్యక్తిత్వ వికాసంతో పాటు వికసిత వ్యక్తిత్వం కలిగిన విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందని, వికసిత వ్యక్తిత్వం అంటే ఇతరుల అవసరాలు సమస్యల పట్ల నిస్వార్థంగా స్పందించే మనస్తత్వం, విద్య ద్వారా సాధించాల్సిన మొట్టమొదటి ఉన్నత లక్ష్యం ఇదే అన్నారు. ఏ టీచర్ వితౌట్ లవ్ ఆఫ్ నాలెడ్జ్ కెనాట్ ఇన్స్పైర్ లవ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ హిస్ చిల్డ్రన్. మంచి పుస్తకాలు చదివి తమ మైండ్ను నిరంతరం రిఫ్రెష్ చేసుకోవాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సుభాష్ చంద్రబోస్ని, మహాత్మా గాంధీని, అరవిందోని దేశభక్తులుగా చేసిన వివేకానంద లెక్చరర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, లెటర్స్ ఆఫ్ స్వామి వివేకానంద పుస్తకాలు చదవాలన్నారు. టెక్స్ట్ బుక్స్ తో పాటు రిఫరెన్స్ బుక్స్ కూడా చదివే లక్షణం, సెల్ఫ్ ఎడ్యుకేటింగ్ మెంటాలిటీని స్టూడెంట్స్ లో పెంచాలన్నారు. మానవాళికి మాత్రమే ఉన్న ఆలోచన శక్తిని విద్యార్థుల్లో పెంచాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని వారు సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్యానికి అవరోధాలైన కుల, మత, ప్రాంత, లింగ భేదాలకు అతీతమైన మనస్తత్వాన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు సమానంగా పెంచడానికి కృషి చేయాలన్నారు. దేశం పట్ల, భారత జాతి పట్ల సకారాత్మక ఆలోచన ధోరణి పెంపొందించాలన్నారు. భారతీయ ఆదర్శాలైన త్యాగము, సేవ ప్రాముఖ్యతను విద్యార్థులు గుర్తించే విధంగా తరగతి గది బోధన ఉండాలన్నారు. తద్వారా తరగతి గదిలోనే భవిష్యత్ తరాలను పునాదులు వేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, ఈ విధంగా ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని అన్నారు. విద్యార్థుల్లో సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు మానవీయ విలువలను కూడా పెంపొందించాలని, ఆ బాధ్యత కూడా ఉపాధ్యాయులదేనని వారు ప్రసంగించారు. విద్యార్థులకు విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని నిరంతరం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఉత్తమ విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, గొప్ప సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర అనేది చాలా గొప్పగా ఉండాలి అనే ఉద్దేశంతో సత్తుపల్లి డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది రామకృష్ణ సేవా సమితి సత్తుపల్లి డివిజన్ ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే టీచర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ. సమాజం యొక్క అభివృద్ధిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర అనేది ఎంతో గొప్పది. తరగతి గదిలోనే దీనికి పునాది పడాలనే ఉద్దేశంతో టీచర్ అంటే కేవలం చదువు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిల్పి అని గుర్తించి ఒక మంచి టీచర్తోనే వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుపడుతుందని నిర్ధారించి, మనం మారితేనే విద్యార్థులు మారుతారు, విద్యార్థులు మారితేనే సమాజం మారుతుంది అని చెప్పేసి భావించి ఈరోజు సత్తుపల్లి డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ సేవా సమితి నిర్వాహకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్కూల్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. పాఠశాల అనేది కేవలం ఒక భవనం కాదు, అది జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని తొలగించి సంస్కారాన్ని నింపి క్రమశిక్షణను పెంచి మానవత్వాన్ని పెంపొందించేటటువంటి ఒక పవిత్ర దేవాలయం, విద్యాలయం. కాబట్టి ఈ దేవాలయంలో జ్ఞానదీపం వెలిగించి అజ్ఞాన అంధకారాలను తొలగించేటటువంటి ఉపాధ్యాయులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదర్శ సమాజాన్ని నిర్మించేటటువంటి శిల్పి. గురువును గౌరవించడం అంటే ఇవాళ సమాజాన్ని గౌరవించడమే.
ఒక ఆదర్శోపాధ్యాయుడు తలుచుకుంటే వందల మంది విద్యార్థుల యొక్క జీవితాలను మార్చగలుగుతాడు. కాబట్టి అలాంటి గొప్ప ఉపాధ్యాయులను తయారు చేయడం ద్వారా ఈ సమాజాన్ని ఆదర్శవంతంగా ఉన్నతంగా ఉంచాలనే లక్ష్యంతో ఈరోజు ప్రైవేట్ టీచర్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకునేది పార్లమెంట్లో కాదు, అది పాఠశాలలో. మనం ఎన్నో మార్పులు ఇవాళ జరుగుతున్నాయి. సాంకేతికత పెరిగింది, సమాచారం విస్తరించింది. విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక, మానవీయ విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం ద్వారా వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలను ఉజ్వలంగా మారుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో శ్రీ రామకృష్ణ వివేకానంద శారదా భావ ప్రచార పరిషత్ అనేటువంటి ఒక సంస్థ పనిచేస్తుంది. ఆధునిక యుగంలో అందరికీ తెలిసిన యుగ పురుషులైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస, శారదామాత, వివేకానంద, ఈ ముగ్గురిని వీరిని మూర్తిత్రయమని పిలుస్తాము. వీరి జీవితము బోధల ఆధారంగా సమాజంలో ఆధ్యాత్మిక నైతిక విలువల్ని పెంపొందించడానికి ఈ పవిత్ర మూర్తుల యొక్క జీవితాల్ని ప్రచారం చేయటము, వారి సందేశం ఆధారంగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయటము, జాతి నిర్మాణంలోకి ఉపయోగపడేటువంటి పౌరులుగా వ్యక్తిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ పనిచేస్తుంది. ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో అనేక గ్రామాలలో, నగరాల్లో రామకృష్ణ సేవా సమితి పేరుతో గృహస్థ భక్తులు సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. రామకృష్ణ సేవా సమితి అనేది ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ. ఈ సంస్థ సత్తుపల్లిలో కూడా పనిచేస్తుంది. ఆ సంస్థ వారే ఇప్పుడు ఉపాధ్యాయ సదస్సు నిర్వహిస్తున్నారు. రామకృష్ణ సేవా సమితి వారి తరఫున, సత్తుపల్లి వారి తరఫున నమస్కారాలు. ఈరోజు రామకృష్ణ సేవా సమితి సత్తుపల్లి వారి నుంచి మరియు సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నుంచి ఉపాధ్యాయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయులే సంఘం యొక్క మార్పు తీసుకురాగలరని ఘనంగా నమ్మి ఈ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి. అందరికీ నమస్కారం. ఈరోజు సత్తుపల్లిలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ సదస్సు శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ సదస్సు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇవాళ సమాజంలో నైతిక విలువలు పడిపోతున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులే ఈ దేశాన్ని మార్చగలరు, తరగతి గదుల్లోనే దేశం యొక్క భవిష్యత్తు నిర్మితమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఈరోజు మరి వివిధ మఠాల నుంచి స్వామీజీలు వస్తున్నారు. బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి స్వామీజీలు వస్తున్నారు. వారి యొక్క సందేశాలను విని మనం తరగతి గదుల్లో విద్యార్థులకి మరి బోధించి మరి నవ సమాజ నిర్మాణాన్ని, అదేవిధంగా మంచి సమాజాన్ని నిర్మించడానికి ఉపాధ్యాయులకి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. Namaskaram. Yesterday after the teachers workshop, it was a great fortune that we could come to Bhadrachalam. I have heard of this pilgrim center for so many years. This is the first time Sri Ramachandra has brought me here, and it was even more happier for me because all the RIMSE students were with me. I am now serving in RIMSE, and it is always a joy to meet the old students of RIMSE because all these old students are nation builders. They are the teachers building the future of India, and to come with them and visit and have darshan, wonderful darshan, and here also our old students helped us to have the darshan, and it's a very dhanyata bhava we have as we leave Bhadrachalam.